అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పి గతంలో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తే మరి మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు ఒకేసారి దెబ్బన భర్తీ చేస్తామని చెప్పాడు. నిజంగా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ల విషయంలో చాలా దాదాపుగా 33 జిల్లాలు చేశారు. గతంలో 11 జిల్లాలలో ఇప్పుడు 23 జిల్లాలు 6 సంవత్సరాల కింద మరి ఏర్పాటు చేస్తే కొత్త జిల్లాలో కొత్త సంఖ్యను ఎక్కడ ఫిలప్ చేశారు, ఎక్కడెక్కడ కొత్త జిల్లాలలో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్క తీయనే లేదు. ఇవన్నీ కూడా లెక్క తీయాల్సిన బాధ్యత, కొత్త పోస్టులను ఫిలప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అరే గతంలో దాదాపు ఉన్న పోస్టులనే నామమాత్రంగా మీరు ఫిలప్ చేసుకుంటూ ఉన్న వాళ్ళని నడిపించుకుంటూ పోతున్నారు. కొత్త వాళ్ళు ఒక్కొక్కరికి ఇన్ఛార్జీలు ఇస్తే మరి ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా నడక నడవదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గ్రూప్ 1లో 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్కడ చేశారు? ఇన్ని సంవత్సరాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా చేయక గ్రూప్ 2లో 30 నుంచి 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా భర్తీ చేయడం లేదు. ఒక్కొక్క పోస్టులో చూస్తే 3కి 4కి ఒక్కొక్క పోస్టు 3, 4 పోస్టులు 5 పోస్టులు మరి వాళ్ళకి ఇన్ఛార్జీలుగా ఇస్తున్నారు. ఒక్క డిపార్ట్మెంట్లో ఒక్కటి చేయడానికే తల నుంచి చేస్తుంటే 4 పోస్టులు భర్తీ ఎట్లా ఫిల్అప్ ఎట్లా నడిపిస్తారు? ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా నెత్తనడక నడవదా? అదే ప్రభుత్వ పాఠశాలలో పోతే నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నామమాత్రం చేస్తున్నారు. 5,000, 10,000 రిటైర్డ్ పోయినటువంటి పోస్టులేండి, ప్రమోషన్లు ఇచ్చిన పోస్టులేండి, ఇవన్నీ బయటికి తీయాలి, లెక్కలు తీయాలి. సమగ్రంగా మొత్తం లెక్కలు తీస్తేనే కదా రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి. దీనికి అదనంగా బడ్జెటే అవసరం లేదు. 10,000 కోట్లు మిగులు బడ్జెటే ఉంటుంది. రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళకు టీఎలు ఇయ్యారు. అదేవిధంగా ప్రమోషన్లు వచ్చిన కింద సంఖ్యలు ఫిల్అప్ చేయరు. ఎక్కడ అటెండర్ పోస్టులు ఉండవు. అదేవిధంగా బెల్లు కొట్టే అటెండర్ ఉండడు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండవు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలో ఇప్పటికీ దాదాపుగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కస్తూరిబా టీచర్లు అవి ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీగా చేసి నామమాత్రంగా అదేదో గౌరవవేతనంగా ఇస్తున్నారే తప్ప పోస్టులు భర్తీ చేస్తేనే కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గొప్ప స్థాయి వచ్చేది. ఇలా ఆ మెడికల్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే డాక్టర్లు కొదవ. గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తే ఒక MBBS డాక్టర్, ఒక MD డాక్టర్లు ఉండరు. అక్కడ కూడా చాలా పబ్లిక్ ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక ప్రభుత్వ యూనివర్సిటీలకు లెక్క చూస్తే దాదాపు 2,800 పోస్టులు ఉండాల్సింది 650 మాత్రమే నామమాత్రంగా ఉన్నారు. ఇవన్నీ పోస్టులు భర్తీ చేయడం మొత్తం మిగతా టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు ఎక్కడ పోతున్నాయి, వాటి బడ్జెట్ ఎక్కడ పోతుందో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లెక్కలు తీయాలి. దీనికి ఒక కమిటీ వేయాలి, అధికారులను నియమించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ లెక్క తీసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఫిలప్ చేస్తుందో ఇలా గత ప్రభుత్వం అంటే పక్కకు పెట్టు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఉండి చెప్పినటువంటి మాటలు ఇలా ముఖ్యమంత్రి గద్దెకెక్కిన తర్వాత ఇవన్నీ మీకు అర్థం కావడం లేదా, ఆలోచన రావడం లేదా, మీకు ఇచ్చే సూచనలు సరిగ్గా లేవా, ఎక్కడ లోపం జరుగుతుందో ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన విద్యాశాఖ కూడా మీ దగ్గరనే ఉంది, హోంశాఖ కూడా మీ దగ్గరనే ఉంది. కాబట్టి ఇవన్నీ మంత్రుల శాఖలు మీ దగ్గరనే ఉన్నాయి. ఎక్కడ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది? నామినేటెడ్ పోస్టులు అన్నారు. ఉద్యోగాలు పీజీలు, డబుల్ పీజీలు చేసి ఉద్యోగాలు లేక విలవిలబోతున్నారు. 5-6 లక్షల మంది రౌడీ స్నాక్చర్లుగా తయారవుతున్నారు. పొద్దున్నేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు కేసులు పెట్టే విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎవరు కూడా నక్సలైట్లు ఎందుకు తయారవుతారు? ఎందుకు చైన్ స్నాకర్స్ తయారవుతారు? ఎందుకు గంజాయి అలవాటు పడి రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదో పట్టించే ప్రభుత్వం ఎందుకు అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి మీ ప్రభుత్వ యంత్రాంగం చక్కగా ఉండాలంటే నోటిఫికేషన్ల ప్రక్రియ సరిగ్గా ఉండాలి. కాబట్టి అప్పుడే ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగుతుంది. ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఒకేసారి దెబ్బగా మీరు ఫిలప్ చేయాల్సిన బాధ్యత. ఫిలప్ చేసినప్పుడు కూడా జీవోలో ఒక పాయింట్, రోస్టర్ పాయింట్ అనేది మీరు అలౌట్ చేయాలి.